అందరికీ ఈరోజు మన సెషన్ లీడర్షిప్ స్కిల్స్. ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ ట్రైనర్ ద్వారా మనం ఈ సెషన్ అందుకోవడం మన ప్రివిలేజ్ అండి. ఆయన మరెవరో కాదు, డి శ్రీనివాస్ గారు. ఇంపాక్ట్లో ఎస్విఎస్ గారుగా చాలా సుప్రసిద్ధితులు. ఎస్విఎస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రొఫెషనల్లీ సార్ ఒక సైకాలజిస్ట్, ట్రైనర్ అండ్ అకాడమిక్ కన్సల్టెంట్. ఎడ్యుకేషనల్లీ ఎంఎస్సి సైకాలజీ చేసి 2008 నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్తో ట్రావెల్ చేస్తున్నారండి. రామకృష్ణ మఠ్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, ఎన్నెన్నో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, కౌన్సిలింగ్ సెంటర్స్తో అసోసియేట్ అవుతూ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా లైక్ వర్క్షాప్స్, ట్రైనింగ్స్, మోటివేషనల్ సెషన్స్, గ్రూప్ కౌన్సిలింగ్స్, ఇన్ని డిఫరెంట్ ప్యాషన్స్తో, ఎవరికైనా ఒక్క ప్యాషన్ ఉంటేనే మనం అసలు ఎక్సలెంట్గా ఫీల్ అవుతాం కదా, ఇన్ని డైవర్సిఫైడ్ ప్యాషన్ పెట్టుకుని అన్నిటిలో ఎంతో ఎక్స్పర్టైజ్తో అటు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇటు మేనేజరియల్ డెవలప్మెంట్ ద్వారా డిఫరెంట్ ఆల్మోస్ట్ 18 టాపిక్స్లో సార్ ఎక్స్పర్ట్ అండి. అసలు వండర్ఫుల్ కదా. లైక్ స్కిల్ డెవలప్మెంట్ అంటే స్టడీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, హ్యాండ్ రైటింగ్, మ్యాథ్స్, సైన్స్, మెమరీ, ఎగ్జామినేషన్, క్రియేటివిటీ. అసలు వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా మనకి. ఇన్ని డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్స్ సార్ ఎందరికో స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్కి ట్రైన్ చేస్తూ, అలాగే మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగ్జైటీ మేనేజ్మెంట్, డిప్రెషన్, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్, ఇలా డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో ఎందరెందరికో దిక్సూచిగా నిలిచి వాళ్ళని ట్రైన్ చేసి అప్లిఫ్ట్ చేసి ఎందరికో రోల్ మోడల్గా నిలిచారండి. ప్రెజెంట్లీ సార్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సైకాలజిస్ట్ అసోసియేషన్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అలాగే హ్యాపీ అండ్ క్రియేటివ్ లెర్నింగ్లో డైరెక్టర్ గాను, స్మార్ట్ మైండ్స్ కౌన్సిలింగ్ సెంటర్ మెంబర్ గాను ఉన్నారు. డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి అకాడమిక్ కన్సల్టెంట్గా కూడా సార్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. అండ్ 2008 టిల్ డేట్ మోర్ దెన్ 2000 పర్సన్స్ని ట్రైన్ చేశారండి. 2000 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ నెంబర్. మనం ఒక బ్యాచ్కి ఇంతమంది ఉంటేనే ఇలా అనుకుంటున్నాం, 2000+ ట్రైనింగ్స్ ఇచ్చారంటే హౌ గ్రేట్ హీ ఈస్. సో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సార్ ఆల్రెడీ రివీల్ చేశారు, మన సుధీర్ సార్ని కూడా ట్రైన్ చేశారు. సో వీ కెన్ ఇమాజిన్ ద టాలెంట్, నాలెడ్జ్ అండ్ ద వాస్టిసిటీ ఆఫ్ హిజ్ కంటెంట్. సో అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ద్వారా ఈరోజు మనం సెషన్ తీసుకుంటున్నాం. సో విత్ ఎ గ్రేట్ ఆనర్, రెస్పెక్ట్ and with our great applause, let us all invite SVS Garu. Sir, please, the digital dais is yours. Okay andi, thank you andi, thank you very much. Namaskaram andi, prati okkariki namaskaram andi. Happy evening to all. Happy evening to all. Okay andi, happy evening sir. Please happy andi, evening sir. happy evening sir. Happy evening, happy evening sir. Please Happy evening sir. ఒక విషయం ఏమంటే అండి, ప్లీజ్ కొద్దిగా ఈ మన చాట్ అనేది కొద్దిగా తక్కువగా వాడండి. చాట్ అనేది తక్కువగా వాడండి. మీరు రాసుకోవడం అనేది కొద్దిగా ఎక్కువగా ఇచ్చేయండి. ఎందుకోసం అంటే మీరు ఎంతగా రాసుకుంటూ ఉంటే అండి అంతగా ఈరోజు మీకు కంటెంట్ అద్భుతంగా లభిస్తుందండి. సుధీర్ సార్ గారు ఈ కంటెంట్ నాకు ఎందుకు ఇచ్చారు, ఈ టాపిక్ ఎందుకు ఇచ్చారు అనేది అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టాపిక్లకి కంటెంట్ ఉందండి, కానీ లీడర్షిప్ పైన శ్రీనివాస్ సార్తో కంటెంట్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ క్లాస్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ సార్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికండి, మెంటర్స్ కి ప్రతి ఒక్కరికి, సుధీర్ సార్ కి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరైతే సార్ వాళ్ళు ఉన్నారో ఓకే. నాకు మీ అందరితోనూ మీట్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మనందరి స్ఫూర్తి, మనందరికి ఒక మోటివేషన్, మనందరికి ఒక ఇన్స్పైరబుల్ అద్భుతమైనటువంటి పర్సన్ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. సార్ లేకపోతే మనందరము లేము, ఇక్కడ మనందరం మీట్ అయ్యే వాళ్ళం కాదు. నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము.
2008 ఆన్వర్డ్స్ అండి, 2008 నుండి నేను ఇంపాక్ట్ తో ట్రావెల్ అవుతూ ఉన్నానండి. 2008వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఇంపాక్ట్ తో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ప్రతి నిమిషం, ప్రతి క్షణం సార్ వెంట ఉంటూ కొన్ని సూచనలు, సలహాలు తీసుకుంటూ జీవితంలో ముందరికి వెళ్తూ ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ అండి. ఇట్ ఈస్ కాల్డ్, ఏముందండి టాపిక్ ఏముందండి, ఎవరైనా ఒకరు మెంటర్స్ అండి, ప్లీజ్ మెంటర్స్ ఎవరైనా ఒకరు, లేకపోతే మనకు వాళ్ళండి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళైనా సరే అండి, ఎవరైనా ఒకరు ప్లీజ్. ఈ రోజు టాపిక్ ఏంటండి? వాట్ ఈస్ ద టాపిక్? టుడేస్ టాపిక్ లీడర్షిప్ స్కిల్స్. వావ్, గ్రేట్ అండి, అద్భుతంగా. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, లీడర్షిప్ స్కిల్స్ లో ఈ రోజు మన టాపిక్ లీడర్షిప్ స్కిల్స్ కదండి. అయితే ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. అప్పుడే వెంటనే ఆన్సర్ ఇవ్వకండి, ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకోసం అంటే మేము సైకాలజీలో ఒక మాట చెప్తాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఒక మాట చెప్తాం, డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ అని. అది లీడర్స్ కూడా వర్తిస్తుంది అన్నమాట. అది లీడర్స్ కూడా వర్తిస్తుంది, డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ అంటాం. ఓకే, జనాలని వెంటేసుకొని తిరిగేవాడు లీడరా, జనాల కోసం పనిచేసేవాళ్ళు లీడరా? జనాలని వెంటేసుకొని తిరిగే వాళ్ళు లీడరా? మేడం గారు, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వండి. ఓకే, జనాలని వెంటేసుకొని తిరిగేవారు లీడరా, లేకపోతే జనాల కోసం పనిచేసే వాళ్ళు లీడరా? ఎవరు లీడర్ అంటే ఎవరు? అసలు లీడర్ అంటే ఎవరు? ఎవరన్నా ఒకరు మేడం, ప్లీజ్ ఒకరికి అవకాశం ఇవ్వండి. ఒకరు జెంట్స్, ఒక లేడీస్, ఒక జెంట్స్, ఒక లేడీస్. నా పేరు శ్రీనివాస్ కుమార్ అండి, రోల్ నెంబర్ 53. సార్, జనాల కోసం పనిచేసేవాడు లీడర్ అండి. ఎస్ సార్, వెరీ నైస్. సార్, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్ అండి. వావ్ సార్, ఎక్కడ సార్? హైదరాబాద్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లో స్కూల్. సార్? ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్. అవునా, ఏ స్కూల్ సార్? పేరు అంటే ఓకే సార్, ప్రైవేటా గవర్నమెంటా సార్? ప్రైవేట్ అండి, ప్రైవేట్. ఓకే ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ అండి, ఎవరైనా ఒక డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారిది అది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి, ఇంకెవరైనా లేడీస్ అండి, ఎవరైనా ఒకరు అవకాశం ఇవ్వండి లేడీస్ కి. జనాల కోసం పనిచేసేవాడు లీడర్ సార్. అందరి ఆన్సర్ ఇదే ఉంటుందండి. ఎందుకోసం అంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఎస్ ఆర్ నో అడిగినప్పుడు మనం ఎస్ అన్న చెప్తాం, నో అన్న చెప్తాం కదండి. అందుకోసమే అందరి ఆన్సర్ ఇదే ఉంటుందండి, ప్రతి ఒక్కరి ఆన్సర్ ఇదే ఉంటుందండి. ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. ప్రతి ఒక్కరి ఆన్సర్ ఇదే ఉంటుందండి. అయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మీలో లీడర్ ఉన్నాడా లేడా? లీడర్ అంటే మనం చెప్పామండి, జనాల కోసం పనిచేసే వాళ్ళందరూ లీడరే. ఓ నలుగురిని వెంటేసుకొని, లేదా ఓ నలుగురితో పాటు తిరిగేవాడు లీడర్ కాదు, నలుగురిని వెంటేసుకొని తిరిగేవాళ్ళు లీడర్ కాదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అది కరెక్టే. జనాల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా లీడర్సే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, అది కూడా కరెక్టే. మరి మీలో లీడర్ ఉన్నాడా లేదా? మీరు లీడరా కాదా? మీరు జనాల కోసం పనిచేస్తున్నారా లేదా? మీరు జనాల కోసం పనిచేస్తే యు ఆర్ ఏ లీడర్, సింపుల్. జనాల కోసం మీరు పనిచేస్తే యు ఆర్ ఏ లీడర్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే అండి, జనాల కోసం పనిచేసే వాళ్ళు లీడర్ అని చెప్పుకున్నాం, అది కరెక్టే. మన అందరం కూడా జనాల కోసము మనం పనిచేస్తున్నాం. ఎస్, వీఆర్ వర్కింగ్. ఓకే అండి, జనాల కోసం పనిచేస్తున్నాం అండి, కాబట్టి మనం అందరం లీడర్సే అండి. లీడర్ అంటే ఏదో బాగా లీడర్స్ అంటే రాజకీయంలో వెళ్ళిన వాళ్ళు, పొలిటీషియన్స్, వాళ్ళు వీళ్ళు వాళ్ళని మీ మనసులో ఏదైతే ఉందో వాళ్ళందరూ కాదండి లీడర్స్. ఇక్కడ నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరండి, మీరందరూ కూడా లీడర్సేనండి. ప్రతి ఒక్కరు లీడర్సేనండి. ఎందుకోసం అంటే జనాల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా లీడర్సే. సరే, బాస్ అంటాము, లీడర్ అంటాము. బాస్ అంటాము, లీడర్ అంటాము కదండి. మరి బాస్ అంటే ఎవరు, లీడర్ అంటే ఎవరు?
మీ మనసులో ఒకసారి మీ 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 పేపర్లలో రాసుకోండి. బాస్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోండి. ఎవరు మీ దృష్టిలో అండి బాస్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోండి. ఎవరు లీడర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎవరో రాయండి. ఒక సెంటెన్స్ రాయండి. వన్ సెంటెన్స్ రాయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నా క్లాస్ అంతా కూడా యాక్టివిటీ బేస్డ్ గా ఉంటుందండి. యాక్టివిటీ బేస్డ్ గా ఉంటుంది. ఏకపాత్ర అభినయం ఉండదండి. ఏకపాత్ర అభినయం అంటే ఏంటండి? మీరు చెప్తూనే ఉండాలా, అది ఉండదండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలా, మీరందరూ ఉండాలా, మనం అందరము పార్టిసిపేట్ చేయాలా. ఓకే అండి. నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నానండి. వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నానండి. ఓకే, బాస్ ఈజ్ ఈక్వల్ టు రాయమన్నానండి, లీడర్ ఈజ్ ఈక్వల్ టు రాయమన్నానండి కదా. బాస్ అంటే మా సుపీరియర్ ని బాస్ అంటాం. మరి లీడర్ అంటే ఎవరు? చాట్ చేయండి ఎవరైనా ఒకరు. లీడర్ అంటే ఎవరు? మీరేం రాశారు? ఎవరైనా ఒకరు. సార్ ఉదయ్ కుమార్ సార్ లీడర్ ఈజ్ ఈక్వల్ టు రాయండి సార్. నాకు చాట్ చేయండి ఒకసారి. లీడర్ ఈజ్ ఈక్వల్ టు చాట్ చేయండి సార్. కొంత నెట్వర్క్ ఇష్యూ ఉంది. లీడర్ మోటివేట్ చేస్తాడు. ఓకే. బాస్ ఏం చేస్తాడు? మోటివేట్ చేయడు. ఓకే, వెరీ సింపుల్ అండి. మీరు ఏదైతే రాసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక చిన్న బాస్ అంటే ఎవరు, లీడర్ అంటే ఎవరో చెప్తాను. మీరు రాసుకున్నారు కదండి, ఒక్కసారి చెక్ చేయండి. బాస్ అంటే నేను చెప్పినట్టే వినాలా, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే మంచి, నేనేదైతే చేస్తున్నానో అదే గ్రేట్, నేనేదైతే చెప్తున్నానో అదే గ్రేట్. ఇలా ఎవరైతే అనుకుంటారో దీస్ ఆర్ కాల్డ్ బాస్ అండి. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు, రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారండి. డూ లైక్ దిస్, డోంట్ డూ లైక్ దిస్, డూ లైక్ దిస్, డోంట్ డూ లైక్ దిస్. ఇలా చెప్పే వాళ్ళందరూ బాస్లేనండి. అది మీరు కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డూస్ అండ్ డోంట్స్ ఎక్కువగా చెప్తున్నారా? అయితే మీరు బాసే, లీడర్ కాదండి. లీడర్ ఎప్పుడు డూస్ అండ్ డోంట్స్ చెప్పరండి. డూస్ అండ్ డోంట్స్ చెప్పేవాళ్ళు లీడర్ కాదండి, బాస్ అండి. లీడర్ ఎవరు అంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పకుండా లీడర్ ఏం చేస్తాడంటే తను ఫాలో అవుతూ ఇతరులు ఫాలో అయ్యే విధంగా చేస్తాడు. ముందు తను చేస్తాడండి పని. తను పని చేస్తూ ఇతరులు ఫాలో అయ్యే విధంగా ఇన్స్పైర్ చేస్తే, మోటివేట్ చేయగలిగితే, ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళని లీడర్ అంటామండి. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చండి. నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, ఎవ్రీ పర్సన్ అండి. ఎవరైనా సరేనండి, లీడరే. అర్థమైందా అండి? ఈ కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే ఈ రోజు నా క్లాస్ 80% అర్థమైనట్టండి. మీకు 80% అర్థమైనట్టండి. ఇందులో ఏం లేదండి. 80% అర్థమైనట్టే. మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు కానీ చెప్పాలి. చెప్పాలండి. ఏం చెప్పాలి అంటే అసలు లీడరు ఎందుకు ఫెయిల్ అవుతాడండి? ఒక లీడర్ ఫెయిల్ అయిపోయాడు, ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. ముందు ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు అనుకుందామండి. ఒక వ్యక్తి ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి లీడర్ అవ్వాలనుకుంటాడు కదండి. సాధారణంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి లీడర్ అవ్వాలనుకుంటాడు. ఆ లీడర్కి ఆ ఆఫీస్లో కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే సో అండ్ సో క్వాలిటీస్ ఉంటేనే లీడర్ అని నామ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ కావాలి, ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ కావాలి, ఒక వీధికి ఒక లీడర్ అవ్వాలి అంటే కొన్ని ఏరియాలలో కొన్ని నామ్స్ ఉంటాయండి.
ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి, అక్కడ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరికి కొన్ని కొన్ని నామ్స్ ఉంటాయండి. అలా సాధారణమైనటువంటి ఒక లీడర్కి ఉండేటువంటి క్వాలిటీస్, ఏ క్వాలిటీస్ లేకపోవడం వలన ఒక లీడర్ ఫెయిల్ అవుతున్నాడు అనేది నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. దీనికి మీరేం చేయండి అంటే, మీకు ఒక 20-30 సెకండ్లు టైం ఇస్తున్నానండి. ఆ 20-30 సెకండ్లలో లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అనేది మీరేం చేయండి అంటే 1, 2, 3, 4, 5, 6 మీ ఇష్టం అండి. ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ రాయండి. నేను తర్వాత ఏంటో నేను చెప్తానండి. 1, 2, 3 స్టార్ట్. రాయండి. లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఒక లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు? లేదా ఒక వ్యక్తి ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? చాట్లో పెట్టకండి ప్లీజ్. మీరు రాయండి, పేపర్లో రాయండి. ఎందుకు రాయిస్తున్నాను అనేది చివరిలో నన్ను ఎవరైనా ఒకరు అడగాలండి. సార్ మీరు మాకు ఎక్కువగా రైటింగ్ వర్క్ ఇస్తున్నారు, చిన్నపిల్లల రైటింగ్ వర్క్ ఇచ్చినట్టు మాకు రైటింగ్ వర్క్ ఇస్తున్నారండి, ఎందుకని చివరిలో అడగండి. సైకలాజికల్ గా ఒక ట్రీట్మెంట్ అండి. నేను చెప్తానండి, చివరిలో చెప్తాను. మీ పిల్లల పైన కూడా ప్రయోగం చేయండి. మీ ఇంట్లో మీ పిల్లల పైన కూడా ఈ ప్రయోగం చేయొచ్చు. అద్భుతంగా మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. చెప్తాను నేను. రాయాలి. కొంతమంది ఖాళీగా కూర్చున్నారండి, నేను చూస్తున్నానండి. కొంతమంది ఖాళీగా కూర్చున్నారు. ప్లీజ్ డోంట్ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్ కదండి. డోంట్ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్. మరీ ఏంటండి చిన్న పిల్లలాగా చూస్తున్నారు మమ్మల్ని అనుకోకండి. ట్రైనింగ్ అంటేనే అది కదండి. ఇంకా అండి, మీరు ట్రైనింగ్ లో ఆఫ్లైన్ లో కంపల్సరీ ఇంకా మిమ్మల్ని చిన్న పిల్లల్లాగా చేస్తాడు, ఇంకా చిన్న పిల్లల్ని చేస్తారు సార్. మీరు రండి, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఆఫ్లైన్ వదిలిపెట్టకండి. ఓకే, చూస్తున్నాను. కొంతమంది ఏమో ఖాళీగా కూర్చున్నారు, ఒకరిద్దరు ఖాళీగా కూర్చున్నట్టున్నారు. కొంతమంది ఏమో రాస్తున్నారు, కొంతమంది ఏమో ఖాళీగా కూర్చున్నారు. ఓకే, అంటే ఎస్ఏ రైటింగ్ రాయకండి, జస్ట్ పాయింట్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే శ్రీనివాస్ అంతే, అలా ఉండాలి పాయింట్స్. జస్ట్ సినాప్సిస్ రాయండి. ఓకే ఫ్రెండ్స్, రాశారుగా? రాసిన తర్వాత ప్లీజ్ స్టాప్. ఏదో కొన్ని అయితే రాశారుగా, అందులో నేను ఒక పాయింట్ చెప్తానండి, అది ఉందో లేదో టిక్ చేయండి, లేకపోతే రాసుకోండి. నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తానండి, 1 by 1 కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక 5 పాయింట్స్ చెప్తానండి. ఆ 5 పాయింట్స్ మీరు రాసిన దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంటేనేమో టిక్ చేయండి, లేకపోతేనేమో రాసుకోండి. నెంబర్ 1, పూర్ కమ్యూనికేషన్. మీరు ఒకవేళ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాస్తే రైట్ ఆన్సర్ అండి, రైట్ కొట్టేసేయండి. పూర్ కమ్యూనికేషన్ రాసినా రైట్ కొట్టండి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రాసినా రైట్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ మెంటర్స్ ఉన్నారండి, వాళ్ళైతే రాసి ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విన్నారుగా క్లాసెస్. వాళ్ళకి తెలుసండి, దే నో వెరీ వెల్. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకంటే ఎక్కువగా తయారు చేస్తున్నారండి. అవునండి, ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ వాళ్ళలాగా కాకుండా, వాళ్ళ మాదిరిగా కాకుండా, వారికంటే ఇంకా గొప్పగా తయారు చేస్తున్నారు మిమ్మల్ని అంటున్నాను. వాళ్ళిప్పుడు లీడరా లేకపోతే బాసా? కదండి. లీడరే కదండి. లీడర్ అదే చూస్తాడు కదండి. బాస్ అయితే ఏం చేస్తాడు, మనము ఎదుగుతూ ఉంటే వెంటనే టప్ అని కొట్టేస్తాడు బాస్. లీడర్ ఏం చేస్తాడండి, ఎదగాలి, మాకంటే ఎక్కువగా ఎదగాలి. ఒక విషయం చెప్పనండి, ఒక నలుగురు మాత్రమే ఈ ప్రపంచంలో, 5వ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూద్దామండి. ఒక నలుగురు మాత్రమే మాకంటే గొప్ప వాళ్ళు కావాలి అనుకుంటారండి ఈ ప్రపంచంలో. మిగతా వాళ్ళు ఎవ్వరూ అనుకోరండి. మాకంటే గొప్ప వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు నలుగురు మాత్రమేనండి. ఒకరు అమ్మ, ఒకరు నాన్న,
ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరండి చెప్పండి ఇంకొకరు. ఎస్ టీచర్. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి టీచర్. అరే నా స్టూడెంట్ నాకంటే గొప్పవాడు కావాలనుకుంటారు. 4 అండి, నెంబర్ 4 అని చెప్పానండి. 4 ఎవరై ఉంటారు? 4 అండి. 4 ఎవరై ఉంటారు? 4 అండి. లీడర్. ఎస్ లీడర్. లీడర్ మాకంటే గొప్ప వాళ్ళు కావాలని అనుకుంటారండి లీడర్స్. అందుకోసం మీరు చూడండి, ఇప్పుడు గంపా సార్ లీడరా పాసా అండి? లీడర్ అండి. లీడర్ అండి. ఇంకా ట్రైనర్స్ అవ్వాలి, ఇంకా మాలాంటి ట్రైనర్స్ అవ్వాలి, మాకంటే గొప్ప ట్రైనర్స్ అవ్వాలి అని నిరంతరం నిరంతరం వెంటబడుతూ మొత్తం పరిగెత్తుకి అతను పరిగెత్తుతూ, సార్ పరిగెత్తుతూ మమ్మల్ని పరిగెత్తిస్తూ ఇప్పటి వరకు ఇన్ని బ్యాచ్లు అయ్యాయండి. మేము అసలు ఊహించలేదండి, ఇన్ని బ్యాచ్లు అవుతాయని ఊహించలేదండి మేము. నేనైతే ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా ఊహించలేదండి, అసలు ఇన్ని బ్యాచ్లు అవుతాయా అని డౌట్ వచ్చిందండి. అంటే పరిగెత్తిస్తున్నారు. ఇంకా మాకంటే బాగా చెప్పేవాళ్ళు రావాలి, ఇంకా మాకంటే బాగా చెప్పాలి కదండి. ఇప్పుడు సుధీర్ సార్ ఉన్నారండి, లీడరా బాసా? ఆయన మొత్తం ఆయన కంట్రోల్లోనే పెట్టుకున్నారండి, సార్ కంట్రోల్లోనే పెట్టుకున్నారా? ప్రతి విషయం సారే చెప్తారండి. బాస్ ఏం చేస్తారంటే ప్రతి విషయం తనే చెప్తారండి. ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలి, ప్రతిదీ తనకు తెలిసి జరగాలి. దీస్ ఆర్ కాల్డ్ బాస్. లీడర్ అట్లా కాదండి. సరే అండి, ఒక మంచి విషయం జరుగుతుందా, గో హెడ్ అంతే. వెళ్తూ ఉండండి, ముందరికి వెళ్తూ ఉండండి. మంచి జరిగితే చాలు. మంచి ఎప్పుడైతే జరుగుతుందో ముందరికి వెళ్తూనే ఉండాలా అని ప్రోత్సహించే వాళ్ళు, ఇన్స్పైర్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, ట్రైనప్ చేసేవాళ్ళు ఎవరు అంటే లీడర్ అండి. సరే, పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ రాశారు. రెండోదండి ఈగో వల్ల కూడా లీడర్ ఫెయిల్ అవుతాడండి. మీరు రాసి ఉంటే రైట్ కొట్టండి, రాయకపోతే రాసుకోండి. నెక్స్ట్ అండి, అన్క్లియర్ విజన్ అండ్ గోల్స్. వాళ్ళకు క్లియర్ గా ఒక విజన్ ఉండదండి, గోల్ ఉండదండి లీడర్స్ కి. అవును, చిన్న డౌట్ అండి, విజన్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి? ఎవరైనా సరే అండి హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ పార్టిసిపెంట్స్. వీళ్ళకి తెలుసండి, మెంటర్స్ తెలుసండి. మీరు మాత్రం పార్టిసిపెంట్స్ మాత్రమే. ఎవరైనా డాక్టర్ సుమన్ సార్. ఓకే అండి, డాక్టర్ సుమన్ సార్కి ఇవ్వండి అమ్మా. మేడం గారా లేకపోతే సారా, ఎవరు చూస్తున్నారండి? ప్లీజ్ సుమన్ సార్కి ఇవ్వండి. అండ్ శైలజ మేడం ఉన్నారండి, శైలజ మేడంకి ఇవ్వండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ ఏం చేస్తుంటారు సార్? సార్ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని సార్. ఎక్కడ సార్? నేను ఓక్సేన్ యూనివర్సిటీ హైదరాబాద్ సార్. వావ్ గ్రేట్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఉపాధ్యాయులన్నా, లెక్చరర్స్ అన్నా, అంటే టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళంటే చాలా పిచ్చండి నాకు. ఎందుకోసమంటే మా నాన్న కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్, నేను కూడా ఆయన రక్తం పంచుకున్నాం కాబట్టి నేను కూడా ఇందులోకి వచ్చాను కాబట్టి టీచర్లు అంటే పిచ్చి నాకు. సార్ చెప్పండి సార్. సార్ గోల్ అంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్. ఎస్. అండ్ విజన్ అనేది ఒక లాంగ్ టర్మ్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. వండర్ఫుల్ సార్, గ్రేట్ సార్. నెక్స్ట్ శైలజ మేడం గారు. శైలజ మేడంకి ఇవ్వండి అమ్మా. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. సార్ గోల్ అంటే మనం ఏం చేస్తుంటారమ్మా? సార్ నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాను. వావ్ వండర్ఫుల్ అమ్మా. సార్ గోల్ అంటే మనం ఏదైనా టార్గెట్ పెట్టి రీచ్ అవ్వాలనుకుంటాం కదా సార్, అల్టిమేట్ పాయింట్. అండ్ విజన్ అంటే ముందు చూపు సార్, దానికోసం ముందు మన ప్రిపరేషన్, ద వే. వండర్ఫుల్ అమ్మా. నమస్కారం అండి. ఓకే అండి, నేను కొద్దిగా పాలిష్ చేస్తానండి. సారు మేడం చెప్పిన దాన్ని కొద్దిగా పాలిష్ చేస్తానండి, అంతే. వాళ్ళు నిజమే చెప్పారు, రైట్ ఆన్సర్స్, కానీ కొద్దిగా పాలిష్ చేస్తున్నాను అంతే, ఏం లేదు అక్కడ. కొద్దిగా పాలిష్ చేస్తున్నానండి. అదేంటంటే, డాక్టర్ అయిన తర్వాత రోగులందరికీ, బీద వాళ్ళందరికీ నేను ట్రీట్మెంట్ చేయాలి. నా జీవితాంతం నేను ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి, వాళ్ళకి సేవలు చేస్తూనే ఉండాలి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే నేను చూసుకుంటాను, నా బాధ్యతగా, నాకు చేతనైనంతగా నేను సహాయం చేస్తాను బీద వాళ్ళకి అని అనుకోవడం విజన్ అండి.
గోల్ ఏంటో తెలుసా అండి? మరి అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? అది గోల్ అండి. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇట్ ఈస్ ఏ వన్ గోల్. ఇంటర్మీడియట్ లో సిఈసి గ్రూప్ తీసుకోవాలి కదండి. సిఈసి గ్రూప్ తీసుకోవాలి కదండి ఇంటర్లో. డాక్టర్ అవ్వాలంటే సిఈసి గ్రూప్ తీసుకోవాలి కదండి. కాదు, బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? బైపీసీ తీసుకున్న తర్వాత బైపీసీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఎంసెట్ ఉంటుంది, నీట్ ఉంటుంది, రాయాలి కదండి. తర్వాత అందులో సీట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. ఎంబీబీఎస్ తర్వాత మనం అనుకున్న అంటే ఇవన్నీ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, సీట్ రావాలి, నీట్ లో ఎగ్జామ్స్ రాయాలి, ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకోవాలి. మరి ఇంటర్మీడియట్ చదవాలంటే 10th పాస్ అవ్వాలి, 10th పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ చదవాలి. ఇదంతా కూడా ఏందండి? గోల్స్ అండి. దీస్ ఆర్ గోల్స్. సారు మేడం చెప్పింది అదే, అంతే కదండి. అయితే ఈ లీడర్ కి ఒక గోల్ అంటూ ఉండదు, ఉన్నది అన్క్లియర్ గోల్ గా ఉంటుంది, విజన్ కూడా అంతగా ఉండదండి. అందుకోసం ఫెయిల్ అవుతారు లీడర్స్. ఫెయిల్ కావడానికి ఒక కారణం. నాలుగవదండి డిసిజన్ మేకింగ్. అంటే పూర్ డిసిజన్ మేకింగ్ ఉంటుంది. నిర్ణయాలు సరిగ్గా తీసుకోరు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. ఆ తర్వాత అతను తీసుకునేటువంటి నిర్ణయాల వలన, ఆమె తీసుకునేటువంటి నిర్ణయాల వలన మనకు కొన్ని తరాలు బాధపడతాయండి. ఒక తరం కాదు, 2 తరం కాదు, ఓకే, కొన్ని తరాలు బాధపడతాయండి. డిసిజన్ సరిగా తీసుకోరు. ఎందుకండి ఒక వ్యక్తి డిసిజన్ ఎందుకు సరిగా తీసుకోడు? వాట్ ఈస్ ద రీజన్? ఏమై ఉండొచ్చు అంటే డిసిజన్ సరిగా తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం. ఎప్పుడైతే సరైనటువంటి నాలెడ్జ్ లేదో, సరైనటువంటి నాలెడ్జ్ ఉండదో, అప్పుడు డిసిజన్ అనేది తీసుకోరండి, నిర్ణయాలు సరిగ్గా తీసుకోరు. కంప్లీట్ నాలెడ్జ్ అంటే 360 degrees నాలెడ్జ్ ఉంటే నిర్ణయం చాలా అద్భుతంగా తీసుకుంటారండి. చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ అండి, ఒక 5 చెప్తానన్నాను, 5లో 4 అయిపోయాయండి. 5వదండి, నాట్ యాక్సెప్ట్ చేంజ్. మార్పును అంగీకరించకపోవడం. దోస్ హు ఆర్ నాట్ యాక్సెప్ట్ చేంజ్, ఎవరైతే మార్పుని అంగీకరించరో వాళ్ళు ఒక లీడర్ గా ఫెయిల్ అవుతారండి. మీరు చూడండి, మీ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటది. ఎవరైతే మార్పును అంగీకరించరో, నేను మార్పును అంగీకరించను, నేను ఇలాగే ఉంటాను, 5 years క్రితం ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాను, 10 years క్రితం ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో వారు అప్డేట్ అవ్వరు. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. ఎవరైతే అవుట్డేటెడ్ అవుతారో వాళ్ళ మాటలకు, వాళ్ళ చేతులకు ఈ ప్రపంచంలో విలువ ఉండదు. అంతెందుకండి, మన ఇంట్లోనే విలువ ఉండదండి. అప్డేట్ అవ్వకపోతే మన ఇంట్లోనే మనకు విలువ ఉండదండి. ఇప్పుడు నాన్నమ్మ ఉందండి, నానమ్మ ఏదని చెప్తూ ఉంటే పిల్లలు ఏమంటారండి? వాళ్ళ మనవళ్ళు, మనవరాలు, అమ్మమ్మ ఇంకా నువ్వు 40 years బ్యాక్ ఉన్నావు అమ్మమ్మ, నీకు తెలియట్లేదు అమ్మమ్మ. తాతయ్య, నీకు తెలియట్లేదు తాతయ్య. అంటే దే ఆర్ నాట్ అప్డేట్. మీరు కూడా ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో, లీడర్స్ గా మీరు ఫీల్ అవుతున్నారో, ఐఎమ్ ఏ లీడర్ అని చెప్పి ఫీల్ అవుతున్నారో, మీరు ఫీల్ అవుతున్నారో, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. అదే మూస పద్ధతి, అవే పద్ధతులు, అవే కథ, అదే ఇంతకుముందు అలా ఉండింది, అప్పుడు లేదండి. మారాలి. మారకపోతే కాదండి. వీటి వలన ఒక లీడర్ ఫెయిల్ అవుతాడండి. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల మనము కొద్దిగా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అండి, నాకు ఒక లీడర్ తెలుసండి, ఒక రాజకీయ నాయకుడు తెలుసు. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అతని పేరు చెప్పను. అయితే అతను 2 times అండి చాలా అద్భుతంగా జనాల దగ్గరికి వెళ్ళి, జనాలతో మాట్లాడుతూ, జనాలతో మమేకమై
మంచిగానే ఉన్నాడండి. జనాలతో వెళ్ళి జనాలతో ఉండి చాలా బాగా ఉన్నాడండి. కానీ ఆ జనాలు ఓడించారండి. ఆ జనాలు ఓడించారండి. ఎందుకు అలా జరిగి ఉంటుంది? ఎందుకు అలా జరిగి ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 కారణాలు ఉన్నాయండి. జనాలతో ఉన్నారు, మాట్లాడుతున్నారు, బానే ఉంది. కానీ ఎలా కమ్యూనికేట్ కావాలో ఆ విధంగా కమ్యూనికేట్ అవ్వలేదండి. ఇప్పుడు నేను ఏ విధంగా క్లాస్ చెప్పాలో ఏంటండి పేర్లు పెడుతున్నారు? కాదండి. నాట్. ఓహ్! చాలా మంది ఉన్నారండి బాబు. చాలా మంది ఉన్నారండి. కాదండి. అయితే ఎంత జనాలతో మమైకమై ఉన్నా ఫ్రెండ్స్ ఈ పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వలన ఫెయిల్ అయిపోతారండి. నెక్స్ట్ అండి ఈగో వలన కూడా ఇంకా నాకేంటి నేను మూడోసారి కూడా విన్ అవుతాను అనేటువంటి ఒక ఈగో డెవలప్ అయిందనుకోండి, అప్పుడు కూడా ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయ్యారు. సరైనటువంటి విజన్, గోల్స్ లేవు. ఉన్నా వాటిని కమ్యూనికేట్ చేయలేకపోవడం అండి. మీకు విషయం తెలుసా? మనం ఎక్కువగా గొడవలకు కారణం ఏంటో తెలుసా అండి? మన మనసులో ఉన్నది ఇతరులకి మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం. చాలా గొడవలకు కారణం. మీరు చూడండి మీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బయట కూడా చెక్ చేసుకోండి. మీ ఆఫీస్‌లో చెక్ చేసుకోండి. మీ మనసులో ఏదైతే అనుకున్నారో అది వాస్తవం మంచిదే. వాస్తవం కూడాను అది మంచిది కూడాను. కానీ మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయారు. అది ప్రాబ్లమ్ అండి. డిసిజన్ మేకింగ్ సరిగా లేకపోవడం, మార్పుని అంగీకరించకపోవడం కదండీ! ఇవి జరుగుతూ ఉంటాయండి. జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ రియల్ లైఫ్‌లో మీ యొక్క దినచర్యలో ఇవి ఎంతవరకు నేను పాటిస్తున్నాను, ఎంతవరకు పాటించట్లేదు అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్ అండి. లీడర్స్‌కి లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటాము. లీడర్‌షిప్ స్కిల్స్ అంటాము. అసలు క్వాలిటీస్ ఏంటి? స్కిల్స్ ఏంటి? లీడర్స్‌కి క్వాలిటీస్‌తో పాటు, స్కిల్స్‌తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి. 3 క్వాలిటీస్, స్కిల్స్, నాలెడ్జ్. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ ఓన్లీ క్వాలిటీసే ఉంటే కూడా ఫెయిల్ అవుతారండి బాబు. ఓన్లీ నాలెడ్జ్ ఉంటే కూడా ఫెయిల్ అవుతారండి. ఓన్లీ స్కిల్స్ ఉంటే కూడా ఫెయిల్ అవుతారండి. ఈ 3 అన్నమాట. క్వాలిటీసు ఉండాలి, స్కిల్సు ఉండాలి, దాంతో పాటుగా నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడు సక్సెస్ అవుతారు. ఎవ్వరైనా సరే మీరైనా, నేనైనా ఎవ్వరైనా సరే సక్సెస్ అవుతారు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఉంటుంది చూడండి. మనకు మిడిమిడి జ్ఞానం అంటారు. అంటే ఏదో కొద్దిగా తెలిసిన తర్వాత నాకంతా తెలుసు అన్నట్టుగా ఉంటే మాత్రం లీడర్ అవ్వలేరండి. కొద్దిగా తెలిస్తే నాకంతా తెలుసు, ఐ నో ఆల్, ఐ నో అనుకుంటూ తిరుగుతా ఉంటే లీడర్స్ అవ్వలేరండి వాళ్ళు. పూర్తిగా డెప్త్‌గా తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే లీడర్స్‌గా మనము ముందుకెళ్తాం. లీడర్స్‌గా మారతాం. లీడర్స్ అయ్యేటువంటి లక్షణాలు మనకున్నట్టు. అయితే మంచి లీడర్ కావాలి అనంటే క్వాలిటీస్ కావాలి. ఏమేం క్వాలిటీస్ కావాలంటే నంబర్ 1 ఈజ్ క్వాలిటీస్‌లో రాసుకోండి. నంబర్ 1 ఈజ్ హానెస్టీ. ఇలాగే అండి నేను ఒక చోట చెప్తున్నాను. గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి చెప్తున్నానండి. చెప్తూ ఉంటే అందులో ఒక వ్యక్తి లేసి అడిగాడండి. సార్ ఈ కాలంలో హానెస్టీ ఎక్కడుంది సార్ అన్నాడు. ఉందండి అన్నాను. ఎక్కడుంది చూయించండి సార్ అన్నాను. ఇక్కడే ఉందండి. ఇదే హాల్‌లో ఉందండి హానెస్టీ అన్నాను. ఎక్కడ సార్ అన్నాడు. ఎక్కడ అని అటు ఇటు వెతుకుతున్నాడు. ఉందండి ఒక్కసారి చూడండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకోండి అన్నాను. మీ మనసుని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. హానెస్టీ ఉందో లేదో తెలుస్తుందండి అన్నాను. అవును సార్ అన్నాడు. మరి మీలోనే హానెస్టీ ఉందండి. అక్కడెక్కడ ఎందుకు వెతుకుతున్నారండి? ఫస్ట్ మీరు మారండి. మనం ఏం చేస్తామంటే అందరూ మారాలనుకుంటామండి. మనం మారమండి. హానెస్టీ అందరిలో ఉండాలండి. కానీ మనలో ఉండకూడదండి. నిజమైన లీడర్ ఎవరో తెలుసా అండి? ఇంకా నాకు మంచి లీడర్ ఎవరనిపిస్తదంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారంటే సైన్యంలోకి వెళ్ళాలి. జనాలు అందరూ యూత్ అంతా కూడా సైన్యంలోకి వెళ్ళాలి. సైన్యంలోకి వెళ్లి దేశ సేవ చేయాలి అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారండి కొంతమంది. నేను ఎందుకంటే ఎక్కువగా సభలలో ఉంటానండి. నా ఇంట్లో కంటే ఎక్కువగా స్టేజ్‌ల పైనే ఉంటానండి.
నా చేతిలో ఎక్కువగా చాక్ పీస్ ఉంటుంది. నా చేతిలో ఎక్కువగా మీరు చూస్తే నాకు రోజుకి 3 ప్రోగ్రామ్ చేస్తానండి. ఒక చేత చాక్ పీస్ ఉంటుంది, ఇంకొక చేతిలో మైక్ ఉంటదండి. ఎక్కువగా ఇవే ఉంటాయండి నా చేతిలో. నా దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ కంటే ఇవే ఎక్కువగా ఉంటాయి. ఒక సభలో ఇది జరుగుతుందండి, హానెస్టీ గురించి అవి ఇవి ఒక సభలో చెప్తూ ఉన్నాడండి ఆయన. లేదు అందరూ వెళ్ళాలి, అందరూ ఫౌజీ కావాలి, అందరూ సైనికులు కావాలి, అది ఇదని. కానీ వాళ్ళ ఇంటి నుంచి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. మీ ఇంటి నుంచి ఒక అబ్బాయిని పంపించి వేరే వాళ్ళకి చెప్పాలి. అది లీడర్ క్వాలిటీ అండి. నేను స్మోకింగ్ చేస్తూ మీకు అందరికి స్మోకింగ్ చేయకూడదు అని అంటే ఎలా ఉంటదండి? ఆ మాటకి వెయిట్ ఉండదండి, వాల్యూ ఉండదండి. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పానండి, స్మోకింగ్ చేయకూడదండి, స్మోకింగ్ చేస్తే చాలా డేంజర్ అండి, అందులో నికోటిన్ అనేది ఉంటుంది, ఆ నికోటిన్ అనేది మనకు అని ఇలా చెప్పాను అనుకోండి. తర్వాత నేనేం చేశాను, మీ అందరికీ చెప్పిన తర్వాత ఒక రోజు మీరు ఎక్కడో ఒక చోట నన్ను రోడ్డు పైన చూశారండి. ఎలా చూశారంటే స్మోకింగ్ చేస్తూ ఉంటే చూశారండి. అప్పుడు మీరు ఏమనుకుంటారండి? అరే ఆ రోజు క్లాస్లో ఏం చెప్పారు సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి అనుకుంటారా లేదా? లీడర్ ఫాలో అవుతూ చెప్పాలండి, ఏదైనా సరే ఫాలో అవుతూ చెప్పాలి. అది క్వాలిటీ. లీడర్ ఫాలో అవుతూ చెప్పాలండి, అదొక క్వాలిటీ అండి. ఒకటోదేమో హానెస్టీ, రెండోదేమో ఫాలో అవుతూ చెప్పాలండి. మూడవదండి చాలా కమిటెడ్ అండి. ఇది ఒక క్వాలిటీ అండి, కమిటెడ్. నెవర్ గివ్ అప్ అంటాం దీన్నే. నెవర్ గివ్ అప్ అంటామండి. నెవర్ గివ్ అప్. మధ్యలో వదిలిపెట్టకూడదండి ఏదైనా సరే. ఇక మనం ప్రారంభించామా ఆది నుంచి అంతవరకు ఏదేమైనా సరే ముందరికి వెళ్తూనే ఉండాలి. ప్రారంభించామా ఆది నుంచి అంతవరకు అండి, ఏదేమైనా సరే మనము ప్లానింగ్ చేసుకున్నాం, మనం రిజల్ట్ కూడా చూసాము, మనం విజన్ చేసాం, రిజల్ట్ ని చూసాము, దానికోసం గోల్స్ సెట్ చేసుకున్నాము, ప్లానింగ్ చేసాము. ఇదంతా అయిన తర్వాత మధ్యలో ఆపకూడదు, నెవర్ గివ్ అప్ అన్నాను కదండి. అయితే కొన్ని సార్లు లీడర్ ఏం చేయాలంటే సమయ సందర్భాలను బట్టి, సిచ్యువేషన్ ని బట్టి కొంత మన యొక్క ప్లానింగ్ ని, మన యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మారుస్తూ వెళ్ళాలండి. ఇంకా నేను ఇలాగే అనుకున్నాను అంటే కాదండి. 9 o'clock అందరూ రావాలి మీటింగ్ కి అని చెప్పి మీరు ఎప్పుడైనా మీ స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, లేదా మీ సంస్థలలో కానీ, మీ ఇదిలో కానీ, ఆఫీసులలో కానీ మీరు ఒక ఆర్డర్ వేసారనుకోండి, 9 o'clock వరకు కంపల్సరీ రావాలి. రోజు వస్తున్నారు. ఓ రోజు బోరున వర్షం పడ్డదండి, విపరీతమైన వర్షం పడ్డది. అందరు 9 o'clock రాగలరండి? అక్కడ కొద్దిగా మన యొక్క ప్లానింగ్ ని చేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. అంటే సమయ సందర్భాలు ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. జరిగినప్పుడు మనం చేంజ్ చేసుకోగలిగితే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్టే. అంతేగాని 9 o'clock ఎందుకు రా, ఇంత వర్షంలో నేను వచ్చానండి, మీరేమో కార్లో వెళ్ళారండి, వాళ్ళు బస్సులో రావాలి కదండి. మీరేమో ఆటోలో వెళ్ళారండి, వాళ్ళు నడుచుకుంటూ రావాలి. అంత వర్షంలో ఎలా వస్తారు? ఎంపతి రాసుకోండి. ఎంపతి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి ఇది. ఎంపతి 4వదండి ఇది. ఎంపతి. నన్ను నేను అర్థం చేసుకోవడమే కాదు, ఇతరులను కూడా అర్థం చేసుకోగలగాలి. నా వాళ్ళను కూడా నేను అర్థం చేసుకోగలగాలి. నా టీంను కూడా నేను అర్థం చేసుకోగలగాలి. మీరు లీడర్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా లీడర్ లాగా చూడగలిగితే, అలాంటి మీకు పర్స్పెక్టివ్ ఉంటే అండి, అద్భుతం అండి. మీ దగ్గర ఉన్నవాళ్ళు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీతో పాటు పనిచేసేవాళ్ళు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీతో పాటు పనిచేసేవాళ్ళు ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులండి. వీరు కూడా నేను ఏ విధంగా లీడరో వీరు కూడా కొన్ని రోజుల తర్వాత లీడర్ అయిపోతారు. వీరు కూడా ఒక 1 week తర్వాతనో లీడర్ అయిపోతారు, 1 year తర్వాత లీడర్ అయిపోతారు, 10 years తర్వాత లీడర్ అయిపోతారు అని మీరు విజన్ చేయగలిగితే, వాళ్ళని అలా చూడగలిగితే, అలాంటి దృష్టికోణం మీకుంటే, అలాంటి యాటిట్యూడ్ మీకుంటే అండి, అసలు ఇంకా మిమ్మల్ని లీడర్ అని ఎవరు చెప్పకపోయినా వాళ్ళ మనసులలో దాచుకుంటారండి, ఒక లీడర్ గా దాచుకుంటారు. ఇది క్వాలిటీస్. నెక్స్ట్ అండి స్కిల్స్ అండి. స్కిల్స్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి మీకు తెలుసండి, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవునండి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ జరిగి ఉంటుంది కదండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ జరిగిందా అండి?
ఒకసారి చెప్పగలరా? ఎస్ సార్, ఎఫెక్టివ్ Yes, sir. కమ్యూనికేషన్ క్లాస్ జరిగింది. ఓకే అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ జరిగితే ఎవరైనా ఒక రండి పార్టిసిపెంట్స్ అండి ప్లీజ్. ఎవరైనా ఒక పార్టిసిపెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటండి? ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అందులో? ఇప్పుడు కర్రీ ఉందండి, కర్రీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఉప్పు ఉంటది, కారం ఉంటది, టమాటాలు ఉంటాయి, కరివేపాకు ఉంటది కదండి. ఇలా చెప్తూ ఉంటాం కదండి, ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటేనే కర్రీ కదండి జనరల్ గా. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయండి? ఎలిమెంట్స్ ఏంటి ప్రధానంగా? ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఐ ఇంకా అండి కాంటాక్ట్, ఐ కాంటాక్ట్, ఇంకా అండి డ్రెస్సింగ్ సెన్స్, డ్రెస్సింగ్ సెన్స్, ఇంకా అండి హావభావాలు, హావభావాలు, ఇంకా అండి ఓకే కంటెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో కంటెంటా? ఓకే, ఇంకా మేడం గారు మీరు చెప్పారు కదా, ఎవరో మేడం గారు చెప్పారండి. ఎవరండి, ఎవరు చెప్పారు? ఎవరు మేడం? సార్ స్వర్ణలత. స్వర్ణలత మేడం గారు, మీరు చెప్పినవన్నీ బాడీ లాంగ్వేజ్ లోకి వస్తాయండి. ఐ కాంటాక్ట్, బాడీ మనం లాంగ్వేజ్. చెప్పినది అవతల వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం చెప్తే కమ్యూనికేషన్ అవుతుంది సార్. ఎస్ ఎలిమెంట్స్ అడుగుతున్నాను నేను. ఐ వాంట్ ఎలిమెంట్స్. ఎవరైనా అండి, ఎవరైనా ప్లీజ్, సార్ ఎవరైనా ప్లీజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ కు ఉండేటువంటి క్వాలిటీ అండి ఇది. అద్భుతమైనటువంటి క్వాలిటీ అండి. సార్ రైట్ the మేడం, way మీరు we are మీరు చెప్పింది expressing, కరెక్టే sir. The మేడం. way we are మనం ఏ వేలో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసిన మన వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, సో దాంతో పాటు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది. రెండు ఎలిమెంట్స్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్ లో. ఎలిమెంట్స్ అడుగుతున్నాను. ఎలిమెంట్స్ ఏంటంటే నెంబర్ 1 ఈస్ వాయిస్, సెకండ్ 1 ఈస్ బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ఈ రెండేనండి ప్రధానంగా. నా వాయిస్ ఏ విధంగా ఉంది? మనము ఒక లీడర్ గా మనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, మనతో పాటు మనము ఉన్నటువంటి వాళ్ళతో మన వాయిస్ ఏ విధంగా వాడుతున్నాం, మన లాంగ్వేజ్ ఏ విధంగా వాడుతున్నాం, మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా వాడుతున్నాం. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి లీడర్స్ ఉండేటువంటి మొట్టమొదటి స్కిల్. అంటే క్వాలిటీ కాదండి, ఇది స్కిల్. నెక్స్ట్ అండి, వాళ్ళకు ఉండేటువంటి రెండో స్కిల్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. మాటల ద్వారా, చేతల ద్వారానే కాదు, మనం మోటివేట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మెంటరింగ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనం ఏదైనా పాటిస్తూ ఫాలో అవుతూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలండి. మనం పాటిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. శ్రీనివాస్ సారు ఇప్పటి వరకు 2359 ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి. అన్ని ప్రోగ్రామ్సా? అది ఎట్లయితుంది చూద్దాము, ఏం చెప్తాడో చూద్దాం, ఎలా చెప్తాడో చూద్దాం. ఒకసారి అటెండ్ అవ్వండి ఎలా జరుగుతుంది. ఇంకోటి తెలుసా అండి, నాకు నిలబడి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. ప్లీజ్ ఎవరైనా సరే రండి, వచ్చి కాసేపు క్లాస్ తీసుకుంటే నాకు కూడా కొద్దిగా కూర్చోవడానికి టైం దొరుకుతుందండి. రండి, నేనేం వద్దనట్లేదండి, రండి. మొన్న మన ఇంపాక్ట్ ఒక ట్రైనరే అండి వచ్చారండి, ఒక చోటికి వస్తే నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికిందండి నాకు. 3 ప్రోగ్రామ్స్ అండి ఆ రోజు. రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది నాకు. నిలబడి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నానండి. ఇంకా దసరా అయిపోయిన తర్వాత నాకు నిద్ర కూడా సరిగా ఉండదండి. 4 కూడా అవుతాయండి ప్రోగ్రామ్స్. 4 ప్రోగ్రామ్స్ అవుతాయి డైలీ. ఓకే, సరే అండి. ఇన్ఫ్లుయెన్సింగ్, మోటివేట్ చేస్తూ ఉండాలా, మెంటరింగ్ చేస్తూ ఉండాలా. ఓకేనా? మనం పాటిస్తూ ఫాలో అవుతూ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలండి. అంతేకాని నాలో ఏం క్వాలిటీస్ చూశారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, నన్ను చూసి నేర్చుకోండి. చాలా మంది ఇప్పుడు బాస్ ఏమంటాడు తెలుసా అండి, నన్ను చూసి నేర్చుకోండి అంటాడు. లీడర్ చెప్పడండి, మనం చూసి ఆటోమేటిక్ గా మనం ఫాలో అయిపోతామండి. ఆటోమేటిక్ గా ఆ యొక్క డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయండి. డాట్స్ అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ గంపాసార్ మీరు చూడండి, గంపాసార్తో ఒకసారి మీరు కలవండి, మాట్లాడండి, డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయండి. అలా డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి ఆయన మాటల ద్వారా. ఆ ఇన్స్పిరేషన్ వేరు, ఆ వర్డ్స్, ఆ ఇన్స్పిరేషన్ అదంతా వేరుగా ఉంటుంది. నెక్స్ట్ అండి, మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్.
ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయగలరు అనేది ఒక స్కిల్ అండి. అది మీలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? దీనికి మనకు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని ఒక మంచి టాపిక్ ఉంటుందండి. అద్భుతమైనటువంటి టాపిక్ ఉంటుందండి. ఓకే, ఇవి స్కిల్స్ అండి. నెక్స్ట్ అండి నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ లో రాసేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి నాలెడ్జ్ లో. ఒకసారి ఈ మనం నాలెడ్జ్ చెప్పే కంటే ముందండి ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. ఒకసారి ఒక శిల్పి అతను ఒక శిల్పాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. చాలా అందమైనటువంటి శిల్పాన్ని తయారు చేశాడంటండి. చాలా అద్భుతమైనటువంటి శిల్పాన్ని తయారు చేశాడు. దాని పక్కలే ఇంకొక శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. సేమ్ మొట్టమొదటి శిల్పం ఏ విధంగా ఉందో రెండో శిల్పం కూడా అదే విధంగా ఉందండి. దాన్ని తయారు చేస్తా ఉన్నాడు. రోడ్డు పైన వెళ్తున్నటువంటి నా లాంటి వ్యక్తి ఏం చేశాడు, ఉండబట్టలేక అడిగాడంట, ఏంటండి శిల్పి గారు మీరు చేస్తున్నది ఏంటండి? మీకు వాళ్ళు ఎన్ని ఆర్డర్ ఇచ్చారండి? ఒకటే శిల్పం తయారు చేయాలమని ఆర్డర్ ఇచ్చారు కదండి, మీరు 2 తయారు చేస్తున్నారు ఏంటండి అన్నాడంట. అంటే మొట్టమొదటి శిల్పం ఏదైతే ఉందో అది కొద్దిగా ప్రాబ్లం ఉందండి, అందుకోసం రెండో శిల్పాన్ని తయారు చేస్తున్నాను అన్నాడంట. అదేంటండి, మొట్టమొదటి శిల్పం ఎక్కడ ప్రాబ్లం ఉందని మొత్తం చెక్ చేశాడంట. ఎక్కడా ప్రాబ్లం కనిపించలేదు అతనికి. ఎక్కడా కనిపించలేదు అతనికి ప్రాబ్లం. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏం డ్యామేజ్ అయింది, ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటిది అని మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ ప్రాబ్లం లేదండి. మొత్తం చెక్ చేసిన తర్వాత అడిగాడంట, ఏం ప్రాబ్లం లేదు కదండి, మరి ఎందుకు తయారు చేస్తున్నారండి మీరు రెండవది అంటే? అప్పుడు అతను అన్నాడు, ఒక్కసారి మొట్టమొదటి శిల్పము ముక్కు పైన చూడండి, నోస్ పైన ఒకసారి చూడండి, ముక్కు పైన చిన్నగా చిన్నగా నేను ఉలితో చెక్కుతూ ఉంటే చిన్నగా అక్కడ గాయమైంది, కాబట్టి రెండో శిల్పాన్ని తయారు చేస్తున్నాను అన్నాడు. నేను ఇంత దగ్గరకు వచ్చి చూస్తేనే నాకే కనిపించలేదు శిల్పి గారు, ఇది ఇక్కడ ప్రాబ్లం ముక్కు పైన ప్రాబ్లం ఉందని నాకే కనిపించలేదు. ఈ శిల్పాన్ని దూరంగా పెడతాం కదా, దూరంగా ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుందండి అన్నాడంట. అప్పుడు ఆ శిల్పి అన్నాడంట, జనాలకు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తుంది కదండి, ముక్కు పైన ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది కదండి, అందుకోసమే రెండో శిల్పం తయారు చేస్తున్నాను. లీడర్స్కి ఉండేటువంటి క్వాలిటీ అండి. లీడర్కి ఉండేటువంటి క్వాలిటీ ఉండాలి. నాకు తెలియాలి నేనేంటో, నేనేం చేస్తున్నానో నాకు తెలియాలి. వాట్ ఐ ఆమ్ డూయింగ్ నౌ, వాట్ ఐ ఆమ్ సేయింగ్, వాట్ ఐ ఆమ్ డూయింగ్, వాట్ ఐ ఆమ్ సేయింగ్, వాట్ ఐ ఆమ్ డూయింగ్. నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చెప్పాను, నేను ఏం చేస్తున్నాను అసలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనస వాచ కర్మన ఒకటిగా ఉండాలి అని చెప్తూ ఉంటామండి. కానీ ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళ మనసులో వేరు, వాళ్ళ వాచకంలో వేరు, వాళ్ళ కర్మలో వేరు ఉంటది. మీరు చూడండి, మనస వాచ కర్మన ఎవరైతే అద్భుతంగా ఉంటారండి, నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ కాలంలో ఏం జరుగుతుంది సార్ అని మీరు అనుకోవచ్చు, కానీ నేనుండి చూశానండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. వెంటనే ఉండవండి, ఏదో ఒక రోజు మాత్రం రిజల్ట్ ఉంటుందండి. ఒకప్పుడండి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, ఒక విజిటింగ్ కార్డు తీసుకువెళ్ళి, ఒక పాంప్లెంట్ లాగా ఒక చిన్న కరపత్రం లాగా తీసుకువెళ్ళి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అడుక్కున్నవాడిని అండి నేను, సార్ ఒక క్లాస్ ఇవ్వండి, సార్ ఒక క్లాస్ ఇవ్వండి అని. ఇప్పుడు ఫోన్ వస్తే భయం వేస్తుందండి, ఫోన్ వస్తే భయం వేస్తుందండి, చెమటలు పడతాయి. వామ్మో, ఎప్పుడు అడుగుతారో ఏంటో వీళ్ళు, ఈ డేట్లు ఖాళీ ఉన్నాయో లేవో అని చెప్పి భయం వేస్తుందండి. ఫ్రెండ్స్, రిజల్ట్ ఉంటుంది, దేనికైనా రిజల్ట్ ఉంటుంది. ఒకసారి అండి నేను ఒక ఇయర్ లో ఆరాంఘర్ నుంచి అలంపూర్ వరకు ఒక యాత్ర పెట్టానండి, మనోవికాసం అనేటువంటి ఒక యాత్ర పెట్టాను. ఆరాంఘర్ ఉంది కదండి హైదరాబాద్ లో, ఆరాంఘర్ నుంచి అలంపూర్కి జనాలు నన్ను అలంపూర్ వరకు కూడా వెళ్ళనివ్వలేదండి బాబు. ఇక్కడ మనకు హైవేలో వస్తుంటే అండి, జడ్చర్ల దాటిన తర్వాత మనకు భూత్పూర్ అని వస్తుందండి, భూత్పూర్ అక్కడి వరకు మాత్రమే వెళ్ళానండి. భూత్పూర్ దాటనివ్వలేదండి జనాలు. ఎందుకో తెలుసా అండి, ఆ లోపలనే నాకు ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అండి, ఇండియా మొత్తం వాళ్ళకి 56 బ్రాంచులు ఉన్నాయండి, వాళ్ళ నుంచి కాల్ వచ్చిందండి నాకు, సార్ 56 బ్రాంచెస్, స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ కావాలి, మా టీచర్స్ కి కౌన్సిలింగ్ కావాలి,
ఆ ఇయర్ లో ఒక్క రోజు ఖాళీ లేనండి, నేను ఒక్క రోజు ఖాళీ లేనండి. చూడండి, నేను అలా చేస్తూ వెళ్తుంటే అలా మనకు ప్రకృతి ఎంత సహకరిస్తూ ఉంటుందండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. జరుగుతాయండి. ఓకే, నెక్స్ట్ అండి నాలెడ్జ్. నాలెడ్జ్ ఏంటంటే నెంబర్ 1 విజన్. విజన్ ఉండాలి. అసలు నేను ఏం చేయాలి, నా జీవిత కాలం అంతా కూడా నేను జనాలకు ఏ విధంగా గుర్తుండాలి అనేది ఆలోచించగలిగితే అండి విజన్ అనేది క్లారిటీగా వస్తుందండి. విజన్ అనేది అద్భుతమైనటువంటి క్లారిటీగా ఉంటుందండి. నేను జనాలకి ఏ విధంగా గుర్తుండాలి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి అందరండి, ఇక్కడ ఎవరైతే సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నానండి. విజన్, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు నోన్ పీపుల్ కి, అన్నోన్ పీపుల్ కి ఏ విధంగా గుర్తుండాలి నేను ఆఫ్టర్ మై లైఫ్. ఆఫ్టర్ మై లైఫ్, నా లైఫ్ అంతా అయిపోయిన తర్వాత, నేను ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం నన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకున్నారా, అది విజన్ అవుతుందండి. ఆటోమేటిక్గా విజన్ గా మారిపోతుంది. అనుకోకుండానే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతూ విజన్ గా మారిపోతుందండి. నెక్స్ట్ అండి, నాలెడ్జ్. ఒక ప్రాబ్లం గురించి 360 డిగ్రీస్ మనకు తెలిసి ఉండాలండి. ప్రాబ్లం 360 డిగ్రీస్ అని రాసుకోండి. సినాప్సిస్ అండి ఇది, ఓన్లీ సినాప్సిస్. ప్రాబ్లం 360 డిగ్రీస్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం గురించి 360 డిగ్రీస్ మనం ఆలోచించగలిగాము అంటే, 360 డిగ్రీస్ పూర్తి నాలెడ్జ్ తీసుకోగలిగామంటే అద్భుతంగా మనము ఏ డిసిజన్ తీసుకున్నా ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇదంతా కూడా. నెక్స్ట్ అండి, అనదర్ వన్, మీతో పాటు పనిచేసే వాళ్ళకి చెప్తానండి, డెఫినేషన్ చెప్తాను. మీతో పాటు పనిచేసే వాళ్ళకి మీరు వర్క్ డెలిగేట్ చేస్తూ ఉంటారు కదండి. డెలిగేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆస్క్ మీకు తెలిసి ఉండాలండి. ఆస్క్, మూడో క్వాలిటీ అండి, ఆస్క్ తెలిసి ఉండాలి. ఆస్క్ అంటే ఏంటో తెలుసా అండి? ఆస్క్ అంటే ఏంటో తెలుసా అండి? ఆస్క్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీ దగ్గర పని చేస్తున్నారు కదండి, ఆ పని చేసే వాళ్ళ ఆస్క్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఆస్క్ అంటే ఏంటో? సార్ వాళ్ళ బాధలు సార్, ఏమండి? వాళ్ళ బాధలు సార్, వాళ్ళ ప్రాబ్లమ్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగాలి అంటారా? ఆస్క్ అంటే అది కాదండి. ఏ అంటే యాటిట్యూడ్. మీ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీకు తెలిసి ఉండాలండి. మీ దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ మీకు తెలిసి ఉండాలి. ఎస్, స్థితిగతులు. నెక్స్ట్ అండి, మీ దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసే వాళ్ళ యొక్క యాటిట్యూడే కాదండి, వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. నెక్స్ట్ అండి, ఎలాంటి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలండి. నాతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఇదంతా కూడా మనకు తెలిసి ఉండాలండి. వి నో కంపల్సరీ, మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలా. అలా తెలిసి ఉంటే ఎవరికి ఎలాంటి వర్క్ ఇవ్వాలనో అలాంటి వర్క్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి, చేస్తారండి, హ్యాపీగా చేస్తారు. హ్యాపీగా మీరు చూడండి, నేను ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు అండి, ఒక ప్రిన్సిపాల్ ఉండేవారండి. ఆ ప్రిన్సిపాల్ ఏం చేసేవారంటే, ఒక అతను ఉండేవాడండి, ఒక అతను బయాలజికల్ సైన్స్ టీచర్ ఉండేవాడండి. ఆ బయాలజికల్ సైన్స్ టీచర్ కి ఒక అలవాటు ఉండేదండి. అలవాటు ఏంటంటే అతనికి బయట తిరగాలన్నటువంటి అలవాటు అండి. బయట తిరగాలి, క్లాస్లో ఉండకూడదు, ఎక్కువగా స్కూల్లో ఎక్కువగా ఉండకూడదు, బయట తిరగాలి అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. ఆ ప్రిన్సిపాల్ సార్ ఏం చేశారు తెలుసా అండి, బయట ఏ వర్క్ ఉన్నా ఇతనికి చెప్పేవాడండి. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాలి, మీరే వెళ్ళి రండి సార్ అని చెప్పేవాడు. డిఓ ఆఫీస్కి వెళ్ళాలి, మీరే వెళ్ళి రండి అని
సార్ అని చెప్పేవాడు. అప్పుడు అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ప్రిన్సిపాల్ సార్ గురించి ఎంత బాగా చెప్పేవాడు అంటే, అబ్బా ఇలాంటి ప్రిన్సిపాల్ సార్ ఈ ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదండి, ఎంత మంచి ప్రిన్సిపాల్ అనేవాడు. అలా కాకుండా అతనికి గ్రౌండ్ లోకి పిల్లల్ని స్టూడెంట్స్ ని తీసుకొని వెళ్ళండి, కాసేపు ఆడించండి అంటే ఎలా ఉంటుందండి కదండి. అంటే ఎవరికి ఎప్పుడు ఏ పని చెప్పాలి, ఎలాంటి పని చెప్పాలి అనేది మనకు తెలియాలి అంటే, చెప్పాలి అంటే ఒక వ్యక్తి గురించి ఆస్క్ మనకు తెలిసి ఉండాలి. ఆస్క్ తెలిసి ఉంటే అండి ఒక లీడర్ గా మనం ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జ్. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్ అండి, నాలెడ్జ్ లో లాస్ట్ వన్, సొసైటీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. సొసైటీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. సొసైటీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. ఈ సమాజంలో నవేడేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిపైన అవగాహన ఉండాలండి. అవునండి, సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అవగాహన ఉండాలంటే, అవేర్నెస్ ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే అవేర్నెస్ వస్తుంది? ఎవరైనా ఒకరండి చాట్ లో పెట్టండి. న్యూస్ చూడాలా, చదవాలా? టాకింగ్ విత్ పీపుల్, అవును, ఎస్. ఇంకా అండి, అందరితో మింగిల్ అవ్వాలి, ఎస్. ఇంకా అండి, ఇన్ఫర్మేషన్ సీకింగ్, ఎస్. ఇంకా అండి, ఇంకేమై ఉండొచ్చు? న్యూస్ పేపర్స్, ఎస్. మీకు విషయం తెలుసా అండి, మనం మంచి లీడర్గా ఎదగాలి, మంచి నాలెడ్జ్ని సంపాదించాలంటే బాగా చదవాలండి. రీడింగ్ హ్యాబిట్ ఉండాలా. రీడింగ్ హ్యాబిట్ లేకపోతే అండి నాలెడ్జ్ సీకింగ్ అనేది, విజన్ అనేది సరిగ్గా ఉండదు. 360 degrees ప్రాబ్లం అర్థం కాదు. అసలు మన దగ్గర మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ ఆస్క్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అర్థం కాదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే వరకు ఏమైపోతుందంటే అండి, డిసిజన్ మేకింగ్ అప్డేట్ అవుతామండి. ఇవన్నీ రీడింగ్ చేసి అప్డేట్ అవుతాము, సమస్యలు తెలుస్తాయి. వీటి వల్ల ఏమైతుందంటే అండి, డిసిజన్ మేకింగ్ చాలా అద్భుతంగా తీసుకుంటామండి, చాలా అద్భుతంగా జరుగుతుందండి. మీ ఇంట్లో కూడా అండి, యాజ్ ఎ సైకాలజీ చదువుకున్న వాడిగా, సైకాలజీ బ్యాక్గ్రౌండ్ వాడిగా చెప్తున్నానండి, మీరు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మీరు యాక్ట్ చేయకుండా ఏం చేయండి, నాలెడ్జ్ తీసుకోండి. 360 degrees నాలెడ్జ్ తీసుకోండి. చూడండి, సొల్యూషన్ మీకే దొరుకుతుందండి. సొల్యూషన్ ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు, మీ మెదడు నుంచి వచ్చేస్తే సొల్యూషన్. మీ యొక్క బ్రెయిన్ చెప్తా ఉంటది, దిస్ ఈజ్ సొల్యూషన్, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ నా, దట్స్ వై నేనే ఆ సొల్యూషన్ ని తయారు చేశాను, నీకు ఇస్తున్నాను అని చెప్పి మన బ్రెయిన్ మనకు చెప్తా ఉంటది. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని చెప్తా ఉంటది. మనం ఎక్కడెక్కడో ఎవరెవరినో అడగవలసిన అవసరం లేదు. మంచి నాలెడ్జ్ తీసుకోగలిగితే, 360 degrees నాలెడ్జ్ తీసుకోగలిగితే ఇలా మనకు సొల్యూషన్స్ దొరుకుతాయండి. ఓకే అండి, ఇలాంటి క్వాలిటీస్, ఇలాంటి స్కిల్స్, ఇలాంటి నాలెడ్జ్ ఉంటే అద్భుతంగా మనం ఒక లీడర్గా ఎదుగుతాం. నేను మా ఊరు నుండి అండి, మాది సొంతం హైదరాబాద్ ఏం కాదండి, మాదే ఒక చిన్న ఊరే. మా ఊరు నుండి హైదరాబాద్కి వచ్చానండి. హైదరాబాద్కి వచ్చినటువంటి కొత్తలో నాకు ఒక జోష్ ఏముండిందంటే, నేను మంచి స్కూల్లో పనిచేయాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేయాలి. మేము చదివిందంతా తెలుగు మీడియం అండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ మీడియంలో వర్క్ చేయాలి. సరే అని చెప్పేసి వెళ్ళానండి, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి సార్ నాది ఇలా బీఈడీ అయిపోయిందండి, బయాలజికల్ సైన్స్ అండి అని చెప్తే, ఏమండి తెలుగు మీడియంలో కంప్లీట్ చేశారు కదండి మీరు, ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి, కష్టం అండి అన్నాడు. సరే సార్ అని చెప్పేసి అన్ని లేచి బయటకు వస్తూ ఉన్నాను. ఆయమ్మతో మళ్ళీ కబురు వచ్చింది, సార్ రమ్మంటున్నాడు. సరే లోపలికి వెళ్ళా. సార్ మా దగ్గర హిందీ మాత్రమే వేకెన్సీ ఉందండి, ఇంకా వేరే ఏది వేకెన్సీ లేదు, అది కూడా హిందీ లోయర్ సెక్షన్ అండి అన్నాడు. లోయర్ సెక్షన్ అండి, మరి మీరు చెప్పగలరా, లేడీసే కదండి చెప్పేది, మీరు చెప్పగలరా అన్నాడు. నేను చెప్తాను సార్ అన్నాను, ఎందుకంటే నాకు జాబ్ అవసరం అండి. ఎందుకోసం అంటే మా అమ్మా నాన్న పైన నేను ఆధారపడకూడదండి. డిగ్రీ కంప్లీట్ అయింది, బీఈడీ కంప్లీట్ అయింది, ఇంకా అమ్మా నాన్నని ఏం అడుగుతామండి, డబ్బులు ఏం అడుగుతాం, సొంతంగా సంపాదించుకోవాలి, నాకంటూ ఒక పాకెట్ మనీ ఉండాలి, నేనంటూ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక ఛాయ్ తాగగలగాలి నా సొంతంగా. టీ కూడా నేను అమ్మా నాన్నని అడిగి తాగడం ఏంటి
అనేటువంటి ఆలోచనతో నేను ఏం చేశాను, స్కూల్కి వెళ్ళాను. సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేశానండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. కొద్దిగా పర్వాలేదండి, బాగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగానే ఉంది. నాకేమో భయం అండి, తెలుగు మీడియం కదా పక్క, బీఈడి కూడా తెలుగేనండి, తెలుగు మీడియమే. ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళానండి. ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ గారు ప్లీజ్ నాకు లోయర్ సెక్షన్ మీకు ఫస్ట్ సెకండ్ ఏబి సెక్షన్స్ ఉన్నాయి కదా, 4 సెక్షన్స్ ఉన్నాయి, దానికి ఇంగ్లీష్ టీచర్ లేరు కదా, నాకు ఇవ్వండి నేను చెప్తాను అన్నాను. అప్పుడు ప్రిన్సిపాల్ సార్ అన్నారు, మీరు చెప్తారు అంటే మరి మీకు ఇదే శాలరీ ఇస్తామండి, ఎక్కువ ఇవ్వమండి శాలరీ అన్నాడు. ఓకే సార్ అన్నాను. నాకు ఇదే శాలరీ ఇవ్వండి, ఇంగ్లీష్ కూడా ఇవ్వండి అన్నాను. సరే అని చెప్పేసి కొన్ని క్లాసులు తీసేసి ఇంగ్లీష్ ఇచ్చారండి. ఫస్ట్ సెకండ్ ఏబి సెక్షన్స్ ఇచ్చారు. మీకు తెలుసా అండి, 2 years లో నాకు ఇంగ్లీష్ వచ్చిందండి. ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడానంటే అంత ఫ్లూయెంట్ గా మాట్లాడాను. అయితే దిల్సు నగర్ వెళ్ళానండి. అప్పుడు స్కూల్లో పనిచేస్తూ దిల్సు నగర్ వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ కోసం అని వెళ్తే 2800 అడిగాడండి. నా శాలరీ కూడా లేదండి అప్పుడు 2800. కానీ ఇక్కడ 1.5 year లో అండి, 1.5 year 2 years లో ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చేసిందండి. చెప్పడం ద్వారా అప్డేట్ అవ్వాలి, లీడరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే కష్టమైతే. మీకు తెలుసా, మీకు విషయం చెప్పనా, అదే స్కూల్కి 2 years తర్వాత ప్రిన్సిపాల్ అయ్యానండి. అదే స్కూల్లో ప్రిన్సిపాల్ అయ్యాను. ఆ స్కూల్ పెట్టేసి ఆల్రెడీ 14 years అయింది. 14 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 years లో నేను ప్రిన్సిపాల్ అయ్యాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నా మీద ఎంత ప్రేమ ఉంటది ఒకసారి ఆలోచించండి. చాలా ప్రేమ ఉంటది నా మీద. మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము, మేము కాలేదు ప్రిన్సిపల్ని, 2 years నుంచి వచ్చి ఇలా అయిపోయాడేంటి ఇతను అని చెప్పేసి. అప్పుడు ఒకసారి ఒక ఆయమ్మ వచ్చి చెప్పిందండి. ఒక ఆయమ్మ వచ్చి ఏమందంటే, సార్ మీ గురించి ఆ మేడం ఇలా అంటుంది, మీ గురించి ఈ సార్ ఇలా అంటున్నాడు అని అందండి. అన్నప్పుడు నేనేమన్నాను తెలుసా, ఎప్పుడు ఆయమ్మ వచ్చి చెప్తూ ఉండేదండి, ఎప్పుడు వచ్చి చెప్పేది, సార్ ఆ మేడం మీ గురించి ఇలా అనుకుంటుంది స్టాఫ్ రూమ్ లో, ఈ సార్ ఇలా అనుకుంటున్నాడు అక్కడ హాల్లో నిలబడి, ఇవన్నీ చెప్తూ ఉండేదండి. నేను ఏమన్నానో తెలుసా అండి అప్పుడు, ఆయమ్మ ఇప్పటి నుంచి ఎవరైనా నా గురించి అలా మాట్లాడినప్పుడు నువ్వు వింటావు కదా, నువ్వు విన్నప్పుడు ఏం చేయంటే, సార్ మీకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పమన్నాడు అని చెప్పమ్మా అని చెప్పిన. ఏంటి సార్ మీ గురించి తిడుతా ఉన్నారు, ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తే మీరేమన్నారు, థ్యాంక్స్ చెప్పమంటున్నారు ఏంది సార్ అంటుంది ఆమె ఆయమ్మ. ఏం లేదమ్మా, నా గురించి ఆలోచించుకోవడానికి నాకే టైం లేదు, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారంటే నేను గ్రేటే కదా అన్నాను. ఇప్పుడు చిరంజీవి గురించి మనం ఆలోచిస్తాం, మన గురించి చిరంజీవి ఆలోచిస్తాడండి. అతను మెగాస్టార్ అండి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా అండి. కదండి, అతని గురించి అతను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటాడు, తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఒక లీడర్ అతని పని అతను చేసుకోవడమే కాదు, అప్డేట్ అవుతూ తన పని ఎలా ఉండాలి అంటే, ఇతరులు గుర్తించే విధంగా పని చేయగలగాలి, ఇతరులు ఇన్స్పైర్ అయ్యే విధంగా పని చేయగలగాలి, ఇతరులు మోటివేట్ అయ్యే విధంగా పనిచేయాలి, ఇతరులు మనని చూసి వావ్ ఇలాంటి వ్యక్తి మా ఇంట్లో ఒక మెంబర్ గా ఉంటే ఎంత బాగుండు, మా ఇంట్లో ఒక పర్సన్ గా ఉంటే, ఒక బ్రదర్ గా ఉంటే ఎంత బాగుండు, ఓ అక్కగా ఉంటే ఎంత బాగుండు, ఒక అమ్మగా ఉంటే ఎంత బాగుండు, ఒక చెల్లిగా ఉంటే ఎంత బాగుండు అనిపించగలిగేంతగా మనం పని చేయగలిగితే, అనిపించగలిగేంతగా మనం ఇన్స్పైర్ చేయగలిగితే, అనిపించగలిగేంతగా మనం మోటివేట్ చేయగలిగితే వీఆర్ లీడర్ అని చెప్తూ ఈ రోజు నా క్లాస్ నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వండర్ఫుల్ సెషన్ సార్. లీడర్ బాస్ కి డిఫరెన్స్ ఏమిటో మొదలుపెట్టి, ఒక లీడర్ ఎక్కడ ఫెయిల్ అవుతాడు, అతనికి సక్సెస్ఫుల్ లీడర్ కావాలంటే ఉండకూడని లక్షణాలు ఏంటి, లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక లీడరు తన ప్రవర్తన ద్వారా ఎలా తన తోటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఎవరైతే తన ప్రవర్తన బాగుండదో నీతులు చెప్తే ప్రజలు అంగీకరించరనే విషయాన్ని, ఒక లీడర్ ఉండాల్సిన క్వాలిటీస్ ని చాలా చక్కగా మాకు ఈ గంట సేపటి కాలంలో చక్కగా వివరించారు మా పార్టిసిపేట్స్ కి. మీకు ఇంపాక్ట్ టిటిడబ్ల్యూఎస్ 180 బంధం టీం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ టైం పర్మిట్ చేస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఏమన్నా 1-2 డౌట్స్ తీసుకుందాం సార్. ఓకే సార్.